హాయ్ ఫ్రెండ్స్, నిన్న పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగింది కదా. ఆ మ్యాచ్లో అందరూ ఇక్కడ ఇండియన్స్ అయితే శివరాత్రి రోజు కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఆ మ్యాచ్ చూశారు. సో అందులో మనం విక్టరీ సాధించాం, ఎవ్రీథింగ్ ఫైన్. బట్ నాకు దీంట్లో ఒక పిచ్చ కామెడీ దొరికింది. ఏంటి అంటే, ఇలాంటిది ఏదో జరుగుతుందని వాళ్ళు మొదటి నుంచి మ్యాచ్ ఆడమని చెప్పారు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. అయితే ఇక్కడ మన వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళని ఎలాగో మీరు ఓడిపోయే వాళ్ళే, భయానికి ఆడటం లేదు అని చెప్పి కొంచెం ట్రోల్ చేశారు. సంథింగ్ ఇలాంటిది ఏదో ఆ వార్తల వాళ్ళ దాకా వెళ్ళి వాళ్ళ ఈగో హట్ చేసి మరీ వాళ్ళని ఆడిపించాము. ఫైనల్గా ఇప్పుడు వాళ్ళని చిత్తుగా ఓడగొట్టాము. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆ ట్రోల్స్ చేసే వాళ్ళే, అరే బాబు మీరు ఇండియాతో ఆడకండి రా భయ్, ఏదో స్కాట్లాండ్, జింబాబ్వేనో, కెన్యాతోనో ఇలాంటి చిన్న చిన్న టీంలతో ఆడుకోర్రి, మాతో ఆడే అంత స్తోమత లేదు, మాతో ఆడే అంత మీకు దమ్ము లేదు అని చెప్పి ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళే మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు వీళ్ళని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? బేసికల్లీ నిన్న ఆడిన ఏదైతే పిచ్ ఉందో అది బౌలింగ్ పిచ్. ఓకే, ఆ బౌలింగ్ పిచ్ మీద ఇలా రాళ్ళు ఇసిరే వాళ్ళని తీసుకొచ్చి ఆడిపిస్తే ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. నిన్న ఇండియన్ టీంకి శివరాత్రి అయితే పాకిస్తాన్ టీంకి శివరాత్రిగా మారిపోయింది. అభిషేక్ శర్మ డక్అవుట్ అయితే ఆ సెలబ్రేషన్ ఏంట్రా, ఏదో మ్యాచే విన్ అయిపోయినంత రేంజ్లో సెలబ్రేషన్ చేసుకున్నారు. ఏమైంది? అభిషేక్ శర్మ ప్లేస్లో ఇషాంత్ కిషన్ వచ్చాడు. అభిషేక్ శర్మ చేయాల్సిన పెంట చేసి పెట్టేశాడు. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి.